హాయ్ ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై నేను డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా పెంక పైన చేశాను. డీప్ ఫ్రై చేస్తే ఎలాంటి టేస్ట్ వస్తుందో సేమ్ అలాంటి టేస్టే వస్తుంది. ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు. దీనికోసం మనం ఏమేమి తీసుకోవాలంటే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, మిరియాల పొడి, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, బియ్యం పిండి. నిమ్మకాయ అయితే చిన్నది ఒకటి సరిపోతుంది, పెద్దదైతే సగం సరిపోతుంది. ఆయిల్ వేసి బాగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. వాటర్ వేయొద్దు. వాటర్ వేయకుండానే ఆయిల్ నిమ్మరసంతో ఇలా పేస్ట్ లాగా కలుపుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని తీసుకొని రెండు వైపులా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఈ రకంగా అప్లై చేసుకోవాలి. ఫిష్ పీసెస్ అన్ని సేమ్ సైజులో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ చేయడానికి పెంక యూజ్ చేస్తాం కదా, అదే పెంక తీసుకొని దానిపైన 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫిష్ పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకోవాలి. ఎన్ని పీసెస్ పడితే అన్ని పీసెస్ పెట్టేసుకోవచ్చు. మనము పెంకని ఒక సైడ్ పట్టుకొని ఆయిల్ అనేది అన్ని వైపులకు వచ్చేలాగా ఇలా పెంకని తిప్పాలి, అన్ని ఆయిల్ వచ్చేలాగా అన్ని పీసెస్కి. ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు మలిపి కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. పీస్ అనేది పెంకకు ఏమాత్రం అతుక్కోదు, ఏమాత్రం మాడిపోదు. సేమ్ మనం డీప్ ఫ్రై చేస్తే ఎలాంటి టేస్ట్ వస్తుందో అలాంటి టేస్టే వస్తుంది. చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఒక 2 నిమిషాలు ఉండనివ్వాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.